నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, రావి చెట్టు కింద దీపం పెడుతూ ఉంటారు కదా, అసలు దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకలా పెడుతుంటారు? యూటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ చెట్టు అమ్మవారి యొక్క స్వరూపం. ఏ చెట్టు అయినా అందులో ప్రధానంగా కొన్ని చెట్లు ఉంటాయి. ఈ విషయం ఎందులో ఉంటుంది, ఎందులో ద్వారా తెలుసుకోవచ్చు అంటే, మనం భగవంతుణ్ణి ఇప్పటివరకు అసలు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచే 8వ సంవత్సరం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు కనుక ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధిస్తే ఈ వాటికి మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. అంటే అమ్మవారు స్త్రీ స్వరూపంగా ఏ దేవత అయినా శ్రీ సూక్తం అందులో ఉంది రహస్యం. శ్రీ సూక్త మంత్రాల్లో ఉంది. అలాగే భగవంతుని పురుష స్వరూపంగా భావిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి, నారాయణుడు కానీ ఈశ్వరుడు కానీ ఎవరైనా ఈ రహస్యం అంతా కూడా పురుష సూక్తంలో ఉంది. ఈ రెండు మనం కనుక తెలుసుకోగలిగితే, మూడవది మంత్ర పుష్పం. మీరు రాముడే అనొచ్చు, ఈ శివుడే అనొచ్చు, నామమే చాలు. నామపారాయణ ప్రీత. ఈ కాలంలో నామం కూడా మంత్రమే. మరి అటువంటి నామాన్ని, అటువంటి మంత్రాన్ని మనం పుష్పంగా భగవంతుడికి సమర్పించాలి ఆచరించిన తర్వాత. ఎంత జపం చేయాలి, ఏం చేయాలి అని అంటే, అలా ఈ అమ్మవారు అనగానే ఆ శ్రీ సూక్తంలో ఉంది. వనస్పతి స్తవ వృక్షోద బిల్వహ అని ఉంది ఒక శ్లోకంలో. వనస్పతి స్తవ వృక్షోద బిల్వహ. అమ్మవారు ఎవరు అంటే బిల్వ వృక్షం. ఈశ్వరుడు అంటే ఆయనకి ప్రీతి, బిల్వ పత్రం. అందుకని అమ్మవారు కూడా బిల్వ వృక్షం. దీన్ని రీసెర్చ్ చేసిన స్కాలర్ ఇవ్వండి, మన సైన్స్గా ఋషుల్నే, సైంటిస్ట్నే నమ్ముతున్నాం. మరి మనకి దేవతల మీద రీసెర్చ్ చేసినటువంటి పర్సన్ శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి గురువు రామకృష్ణ పరమహంస మన దేవతల గురించి రీసెర్చ్ చేసిన స్కాలర్. అందుకని ఆయన ఏమన్నాడంటే, ఈ దేవతలంతా 5 వృక్షాలలో ప్రాణశక్తిగా మనకి నిత్య నిరంతరంగా అందరికీ భగవంతుడు సమానంగా ఎలా ఉన్నాడు. అమ్మవారు ఈ 5 వృక్షాల పేర్లు ఆయన ఇచ్చి పంచవటి అని దాని దగ్గర ఆయన తపస్సు చేసి లోకానికి 5 పేర్లు ఇచ్చాడు. అందులో ఉసిరిక చెట్టు, ఆమ్లా అంటారు, మర్రి చెట్టు, రావి చెట్టు, బిల్వ వృక్షం, అశోక వృక్షం, ఇలా 5 పేర్లతో పంచవటి అని ఆయన తపస్సు చేసి ఆయా దేవతల్ని, ప్రతి దేవతని సాక్షాత్కరించుకొని 3 రోజుల్లో మనం దేవత కనపడుతుందని మనం అంటాం. అందుకని మనం ఏంటంటే, ఈ స్ట్రక్చర్ కన్నా కూడా దేవాలయాలు ఇంతగా అభివృద్ధి చెందక ముందు కూడా చెట్టుకే పసుపు రాసి పొట్టు పెట్టేవాళ్ళు. అందుకని 2 చెట్లు ఉండేవి, రావి చెట్టు, వేప చెట్టు. అంటే ఒకటి పురుష స్వరూపం, ఒకటి స్త్రీ స్వరూపం అన్నమాట. అక్కడ ఏమిటి అంటే, మనకి ఆరోగ్యానికి కోసమని కావలసిన ఆ చెట్లలో ఔషధి గుణాలు ఉంటాయి, ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున పొల్యూషన్ కదా, అందుకని ఆ పొల్యూషన్ నుంచి మనం నివారింపబడాలి అంటే ఉదయాన్నే లేచి ఆ చెట్ల దగ్గర ప్రదక్షిణ చేసినా, కొంచెంసేపు కూర్చున్నా, ప్రాణాయామం చేసినా మనకి ఆ ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి మన బాడీలో. అంతేగాని దీపం పెట్టచ్చా పెట్టకూడదా అంటే, ఒకప్పుడు వేరే చోట లేదు కాబట్టి, ఒక భగవత్స్వరూపం దగ్గర పెట్టుకోగలిగే అవకాశం లేదు కాబట్టి ఆ చెట్ల దగ్గర పెట్టారు. ఇప్పుడు మన ఇళ్లలోనే దీపం పెట్టుకోగలిగే అవకాశం ఉన్నవాడు, అవకాశం లేనివాడు పెట్టాలి. ఇంట్లో అవకాశం ఉన్నవాడు చెట్టు దగ్గర దీపం పెట్టక్కర్లేదు. చెట్టు కావాలంటే అంత ఇష్టమైతే పసుపు కుంకుమ బొట్టు పెట్టి పెట్టచ్చు, తప్పేం లేదు. దేవతా స్వరూపంగా భావించవచ్చు. అదే దాన్ని సైంటిఫికల్గా దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, ఆ చెట్టుని పాడు చేసేలాగా దీపం ఒకళ్ళు పెడితే 10 మంది పెట్టి రేపు పొద్దున్న ఈ కార్తీక మాసంలో అలాగే చేసి ఆ వాతావరణాన్ని, ఆ చెట్లను కూడా పాడు చేస్తున్నారు. అది చేయకూడదు. అది తప్ప ఉప్ప అంటే, ఒకప్పుడు వాళ్ళకి ఆ ఇళ్లలో అవకాశాలు లేవు కాబట్టి కొంతమందికి ఆ చెట్ల దగ్గర దీపం పెట్టారు. ఇప్పుడు మనకి ప్రతివాడికి ఎక్కడొక ఇంట్లో వాడికి ఉన్నంతలో అయితే మన దేశంలో అయితే పెట్టుకోవచ్చు, వేరే దేశంలో అయితే అలౌ లేదు. అది ఈ చెట్ల యొక్క విశిష్టత. అందుకని ఈ రకంగా ఈ 5 రకాలైన చెట్లు, ఇంకా వేరేవి కూడా మనకు ఉపయోగకరమైనటువంటివి. యూకలిప్టస్ చెట్టు ఉంటుంది, దానివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. అందుకని కాదిరవల్లి అనేటువంటి మహానుభావుడు ఈ చెట్ల మీద రీసెర్చ్ చేసి మనకు కావాల్సిన విజ్ఞానాన్ని అంతా అందించాడు. నేను ఆయనతోటి 7 సార్లు హైదరాబాద్ వచ్చినప్పుడంతా వెళ్ళి నేను తెలుసుకున్నా. అందుకని ఇటు గురువుల ద్వారా, మా పీఠాధిపతి వంశం, మా మేనమామ విమలానంద భారతి,
హరిబ్రాల విశ్వం గారు ప్రస్తుతం సిద్ధేశ్వరానంద భారతి పాదపద్మాలకి నమస్కారం చేస్తూ ఈ విద్యనంతా కూడా గురువుల ద్వారా మనం పొందాలి. అందుకని విద్యగా మనం భగవంతుడు అనగానే నమ్మకం ఉందా లేదా అంటే దాని గురించిన విజ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయాలి. అది ఎంత చిన్న వయసులో అయితే అంత జ్ఞాపక శక్తి ఉంటుంది. మనం తెలుసుకున్నది మనం మర్చిపోకుండా ఆచరణలో పెట్టగలుగుతాం. ఇప్పుడు వయసు పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఎన్ని దీక్షలు వహించినా కూడా ఆ దీక్ష సమయాల్లోనే చేయడానికి గగనంగా ఉంది. అది అయిపోయిన తర్వాత మానేస్తున్నారు, మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. సమస్యలు మళ్ళీ యథాప్రకారం అవుతున్నాయి. ఖచ్చితంగా గురుగారు, అంటే ఒకప్పుడు దీపం పెట్టడానికి కారణం వేరు, ఇప్పుడు మనం అదే ఫాలో అవుతున్నాము. గురుగారు, ఇప్పుడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా, అసలు ఆ ప్రదక్షిణలు చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి? అసలు ఈ చెట్టుని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు? అంటే ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అని. ప్రస్తుతం ఇవన్నీ కూడా అనారోగ్యాలన్నిటికీ మూల కారణం. సరే, వాళ్ళు కారణాన్ని వెతకలేకపోయినా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నారు. అంటే లైఫ్ స్టైల్లో మనం మార్పు తెచ్చుకోవాలి. అందుకని ప్రతి మానవుడు కూడా ప్రకృతికి దగ్గరగా ఉండాలి. మన అనారోగ్యానికి, మన మానసిక సమస్యలకి, స్ట్రెస్కి అన్నిటికీ కూడా కారణం ఏంటంటే మనం ప్రకృతికి దూరం అవుతున్నాం రోజు రోజు. అందుకని వాళ్ళు కూడా ఏం చెప్పారు, వాకింగ్ చేయమని చెప్పారు. అందులో 8 నెంబర్ తోటి వాకింగ్ చేస్తే చాలా మంచిది. అంటే 2 చెట్లను ఎప్పుడు కూడా మన వాళ్ళు ఈ గుళ్ళు కూడా 2 స్ట్రక్చర్స్గా పెట్టారు. సీతారాములని, లక్ష్మీ నారాయణుడని, శివ పార్వతులని. ఇలా ఎందుకున్నాయి 2గా అని అంటే ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు, అలా వేరే వేరే ఏ రకమైన 2 చెట్లు ఉంటాయి. ఎందుకుంటాయంటే ఈ 2 చెట్లని 8 ఆకారంలో తిరగాలి. 8 ఆకారంలో తిరిగితే ఏంటండి ప్రయోజనం అంటే మన బ్రెయిన్లో ఎన్ని లోబోస్ ఉన్నాయో మన హార్ట్లో కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడ 4 లోబోస్ ఉంటాయి, ఇక్కడ కూడా 4 భాగాలు ఉంటాయి అన్నమాట. అందుకని ఈ 4 ఇలా 8 ఆకారంలో తిరిగితే మనలో ఉండేటువంటి ప్రాణశక్తి శిరోభాగం నుంచి హృదయ భాగం వరకు తిరుగుతుంది. అందుకని మన హార్ట్కి పనిచేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్కి పనిచేస్తుంది. అలాగే మన శిరోభాగంలో మనకి ఎటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ రాకుండా బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అందుకని ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. ప్రతిదీ కూడా మన ఆధ్యాత్మికంలో మనం చెప్పింది కానీ మనం ప్రతి నెల క్యాలెండర్లో ఉండేటువంటి ముఖ్యమైన రోజుల్ని కూడా మనం జ్ఞానంగా ఉపయోగించుకోవాలి. భగవంతుడి యొక్క 3 భాగాలుగా ఉంటుంది ఏదైనా. మనం కూడా స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం. అలాగే భగవంతుడిని కూడా స్థూలంగా భావించవచ్చు, స్ట్రక్చరల్గా. దాని నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటలేదు ఎవరు. సెకండ్ స్టేజే ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ కానీ మనం ఏ కంప్యూటర్ కానీ ఏదైనా ఉపయోగించుకుంటున్నామంటే దాని లోపలున్న చిప్ ఇంపార్టెంట్, మెయిన్ పార్ట్ అనేది ఉంటుంది, అది ఇంపార్టెంట్. అలాగే ఈ మానవ దేహంలో సూక్ష్మదేహం అంటే 24 తత్వాలతో ఉంటుందన్నమాట. అంటే మనస్సు, ఈ ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి, ఈ డ్రైవింగ్, ఈ ఇంద్రియాలని నడిపేటువంటిది మనస్సు, దీనికి మళ్ళీ పంచ ప్రాణాలు, పంచభూతాలు, ఇది 24 తత్వాలతో ఉంటుంది. ఈ 24 తత్వాలని తెలుసుకోవడమే మానవుడి యొక్క ప్రధాన కర్తవ్యం. అది దేని ద్వారా తెలుసుకోవచ్చు? అందుకని మనం ఒక దేవతా స్వరూపంగా భావించి ఆ మంత్రాన్ని కానీ ఆ నామాన్ని కానీ, దేవత యొక్క మంత్రము ఫలిస్తుంది, నామము ఫలిస్తుంది. అందుకని ఆ నామాన్ని కానీ మంత్రాన్ని కానీ మనం మానసికంగా జపం చేస్తూ పోతే ఆ మన సూక్ష్మదేహం, మనస్సు పరిశుద్ధం అవుతుంది. మూడోది థర్డ్ స్టేజ్, కారణం. ప్రతి దానికి ఈ సృష్టికి కారణం ఏంటి అది తెలుసుకోగలిగే అవకాశం మానవుడికే ఉంది. ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు, సృష్టి స్థితి లయ అని మనం అంటున్నాం. ఆ 3 తెలుసుకోగలిగే అవకాశం మనిషికే ఉంది. అందుకని ఆ 3వ విభాగం ఎవరు భగవంతుడు అంటే 2వ విభాగము మంత్రం, భగవంతుని యొక్క మంత్రం. మొదటిది స్వరూపం, ఆ భగవంతుని యొక్క స్వరూపం. ఋషులు మనకు ఆయా దేవతల యొక్క స్వరూపం ఇలా ఉంటుందని అందించారు. 3వ విభాగం జ్ఞానం. ఏ దేవత అయినా భగవంతుడైనా నాలెడ్జ్ ఈజ్ సుప్రీం. అందుకని అటువంటి జ్ఞానాన్ని మనం వేదం నుంచి ఋషులు మనకు అందిస్తే ఆ వేదాన్ని ఈ రోజున అన్ని భాషల్లోకి, పర్టికులర్లీ ఇంగ్లీష్లోకి ఎప్పుడో తర్జుమా అయిపోయింది. వాళ్ళు ఈ రోజున సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్నారంటే మన వేదాన్ని మేడం లావెస్కీ అనేటువంటి ఆమె థియోసఫికల్ నాలెడ్జ్గా ఈ వేద విజ్ఞానాన్ని
అందించింది ప్రపంచానికి. జ్వాలాకుల్ మహర్షి హిమాలయన్ మాస్టర్ అంటారు. మన దేశం వాళ్ళకే తెలియదు, యావత్ ప్రపంచం తెలుసు. 24 వాల్యూమ్లలో అలియాస్ బెలి అనేటువంటి ఆవిడ ద్వారా ఈ గాయత్రి విజ్ఞానాన్ని, వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు. ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కావాల్సినంత జ్ఞానం ఉంటుంది. మన వాళ్ళకి మన జ్ఞానమే తెలియదు. అర్థమైంది గురుగారు, చక్కగా మనకు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి, మనం వెళ్ళి తెలుసుకోవచ్చు కూడా. భగవంతుడు అంటే జ్ఞానం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అదే మీరు ఆ భగవత్ స్వరూపాన్ని ప్రార్థన చేసి, ఇలా చెట్ల దగ్గర కూడా మనం గుడి దాకానే వెళ్ళి గుళ్ళో పూజ చేస్తేనే మనకి ఫలితం వస్తుందనే లేదు. మనం ఈ చెట్లను దేవతా వృక్షాలుగా భావించి, అవైతే మనకి దగ్గరలోనే ఉన్నాయి, మనం రష్ ఉండదు, మనమేమి వాటి గురించి శ్రమ పడక్కర్లే, ధనం వెచ్చించక్కర్లే. అలా భగవంతుడు మనకు అందుబాటులో ఉన్నాడు వృక్షాల రూపేణ. ఖచ్చితంగా గురుగారు, మనం గుడికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి వెళ్తే ప్రశాంతత, అండ్ అంతేకాకుండా ఈ ప్రదక్షిణలు చేయడం వల్ల ఆరోగ్యం రెండు కలిసి వస్తాయి. ప్రదక్షిణ చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు. ఆ జ్ఞానాన్ని అక్కడ నుండి ఆ పుస్తకాన్ని చదువుకోండి, చాలా బాగా అర్థమవుతుంది. ఎంత వివరంగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.